పీఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించిన కొత్తెం నిశిత మహాలక్ష్మిని పార్టీ నాయకులు ప్రత్యేకంగా సన్మానించారు. మున్సిపల్ మరియు ప్రభుత్వ పాఠశాలల్లో 500కు పైగా మార్కులు సాధించి పట్టణ స్థాయిలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన ఈ తులసీలక్ష్మి బీఎస్వీఎల్ నాగగీతిక పల్లి వర్షిణీలను గౌరవించారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా నెలకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న దేవుని బిడ్డలలో 10వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన రెడ్డెం గీతికను వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. చదువులో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ రమణరావు, బొజ్జాల ఓవరాజు, కొత్తెం సుందర్ కుమార్, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ బొజ్జా కుమార్, పలువురు జనసేన నాయకులు, వీర మహిళలు, వార్డు ఇన్ఛార్జీలు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిఠాపురం చరిత్రలో ఒక మైలురాయి చెప్పుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో ఉన్న 10th క్లాస్ పిల్లలతో సమానంగా చదివి వాళ్ళు కూడా చాలామంది 550 కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారు. మనకి ఈ విజయానికి కారణం ఎవరు అంటే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అండ్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు కలిసి గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఏమాత్రం తీసుకోకుండా ఉండేట్టుగా విద్యా విధానాన్ని రూపొందించి టీచర్లందరూ కూడా చాలా కష్టపడి పిల్లలందరికీ కూడా అన్ని వసతులు వాళ్ళు సమకూర్చారండి. ముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు ప్రీ ఫైనల్స్ దగ్గర నుంచి వాళ్ళు చాలా జాగ్రత్తగా పిల్లల్ని చూసుకుని దగ్గర నుండి చదివించుకుని ఈ మార్కులు సాధించారు. దీనికి నేను టీచర్లందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నానండి. ఇంకా మన ఉప ముఖ్యమంత్రి గారు, మన పిఠాపురానికి శాశ్వత ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే మనకి పిఠాపురానికి ఒక మంచి పేరు విశ్వవ్యాప్తంగా ఆయన తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చిన పేరుకి తగ్గట్టుగానే మేమందరం కూడా పిఠాపురంకి మంచి పేరు తెస్తామని చెప్పేసి ఈ పిల్లలందరూ కూడా చాలా చక్కగా చదివారు. ముఖ్యంగా స్టేట్ 2nd ర్యాంక్ నిశిత మహాలక్ష్మి తిను 600కి 598 మార్కులు సాధించిందండి. సాధించి మన పిఠాపురాన్ని స్టేట్ ర్యాంక్స్లో 2nd ర్యాంకులో నిల్చోబెట్టింది. ఆ అమ్మాయికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే గవర్నమెంట్ స్కూల్లో చదివి తులసిలక్ష్మి కానివ్వండి, వర్షిణి కానివ్వండి, గీతిక కానివ్వండి, వీళ్ళందరూ కూడా 550 మార్కుల కంటే ఎక్కువ సాధించి పిఠాపురం పేరు నిల్చోబెట్టారు. మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా చాలా ప్రేమతో దగ్గరకు తీసుకున్న దేవుని పిల్లలని చెప్పి మనం అంటున్నాము. కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలకి నిదర్శనంగా నించుని ఈ పాప గీతిక 502 మార్కులు తెచ్చుకుని నేను కూడా ఎందులోనూ తీసుకోను, నేను కూడా అందరిలోనూ ముందుంటానని చెప్పేసి చాలా ఆత్మవిశ్వాసంతో ఈ 10th క్లాస్ పరీక్షలు రాయడం జరిగింది. తనకు కూడా మంచి మార్కులు వచ్చాయి. వీళ్ళందరూ కూడా చాలామంది సాఫ్ట్వేర్ చదువుతాం, ఎంపీసీ తీసుకుంటాం అంటున్నారు, కొంతమంది ఏమో బైపీసీ తీసుకుని డాక్టర్ అవుతామంటారు. వీళ్ళ ఆశలన్నీ కూడా చాలా తొందరగానే చిగురించాలని, వీళ్ళందరూ కూడా చాలా మంచి పొజిషన్లో ఉండాలని, తద్వారా మన పిఠాపురానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇది మహిళా సమాజంగా మారిపోబోతుంది. మొన్న పార్లమెంట్లో ఏదో మహిళా బిల్లు వీగిపోయిందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ మేము మహిళలు ఎందులోనూ ముందే ఉంటాము, ఎందులోనూ తీసుకోమని చెప్పి వీళ్ళందరూ కూడా నిరూపించడం జరిగింది. 10th క్లాస్ మార్క్స్ తీసుకుంటే అబ్బాయిల కంటే అమ్మాయిలే చాలా ముందంజలో ఉన్నారు. ఎక్కడ చూసినా చూడ అమ్మాయిలే ఎక్కువ మంది కనపడుతున్నారు. ఈ మహిళా బిల్లుని మనం పార్లమెంట్లో ఓడించామని చెప్పేసి చాలా సంబరపడిపోయిన మమతా బెనర్జీ గారు కానీ, స్టాలిన్ గారు కానీ ఇప్పుడు ఏ దశలో ఉన్నారో అందరికీ తెలిసిన విషయం. సో మహిళల జోలికి వస్తే ఎవరు కూడా ఊరుకోరండి. వాళ్ళ సత్తా ఏంటో చూపిస్తారు. ఎలక్షన్స్ అయినా, చదువులైనా, ఉద్యోగాలైనా. సో ఈ నారీ శక్తికి నేను శిరస్సు వంచి పాదాభినందన చేస్తున్నాను. మమ్మల్ని ఇంత ఆత్మవిశ్వాసంతో నిలబెట్టిన మా పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఈ కూటమి ప్రభుత్వం కూడా 15 సంవత్సరాల పాటు ఇలాగే సాగి మన దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి ఒక దేశభక్తురాలుగా నేను కోరుకుంటున్నానండి. నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ